సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అలాగే దీనికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ని అయితే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం ఏం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సిహెచ్ మనకి ఆగస్టు 4వ విడుదల కావాల్సిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ని అయితే వాయిదా వేస్తుంది. సో దీనికి గల కారణాలు చూసుకుంటే, సో మనకి ఏపీలో 10వ తరగతి చదువుకున్న ముగ్గురు స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ తెలంగాణలో అయితే చదివారు. సో ఏపీలో బీటెక్ కోసం అని చెప్పి ఎంసెట్ అయితే రాశారు. సో దాని తర్వాత సీట్ కౌన్సిలింగ్ చూసుకుంటే వీళ్ళకి లోకల్ క్యాండిడేట్స్ కింద అయితే పరిగణించలేదని చెప్పి ఏపీ హైకోర్టులో అయితే కేసు వేశారు. సో ఈ కోర్టు ఆదేశం చూసుకుంటే, సో ఏపీ హైకోర్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ ముగ్గురిని లోకల్ క్యాండిడేట్స్కి అయితే పరిగణించాలని అయితే ఆదేశించింది ఏపీ హైకోర్టు. సో దీనికి డిటిఈ అభిప్రాయం ఏంటంటే, సో వెబ్ ఆప్షన్స్ ముగిసిపోయాయి. సో ఒకటో ఫేజ్ కూడా రిపోర్టింగ్ అయితే పూర్తయింది. సో ఫైనల్ ఫేజ్ సీట్స్ ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఇప్పుడు ఈ ముగ్గురిని లోకల్గా పరిగణిస్తే మొత్తం అలాట్మెంట్స్, మెరిట్ ర్యాంకింగ్స్ అన్నీ మారిపోతాయని అయితే చెప్పడం జరుగుతుంది. సో అందుకే డిటిఈ హైకోర్టు ఆదేశంపై కౌంటర్ పిటిషన్ వేయాలని అయితే నిర్ణయించింది. సో ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే మనకి హైకోర్టు హియరింగ్ స్టేటస్పై ఇంకా క్లారిటీ అయితే లేదు. సో సమస్య త్వరగా పరిష్కారం అయితే మనకి ఆగస్టు 14 కల్లా మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో లేదంటే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇంకా లేట్ అయితే మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో అయితే తెలియచేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో, మీ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది అయితే కామెంట్స్లో అయితే తెలియచేయండి నేను తెలుసుకోవాలనుకున్నాను. సో ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.